ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి వచ్చేటప్పుడు కొత్త చార్జర్ తీసుకురారా? ఏం అవసరం లేదు, నా చార్జర్ ఉందిగా కబోర్డ్లో, అది నువ్వు తీసుకో. పగిలిపోయింది. మీ చార్జరేనండి. సారీ. ఇట్స్ ఓకే సార్. ఎవరికి సారీ చెప్తున్నారు? చెప్పాగా వేరే వాళ్ళు ఉన్నారని. నీకు అసలు బుద్ధుందా? కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా? నా చార్జర్ ఎందుకు తీసావు? ఎవరు సార్, మీ వైఫా? అవునండి. ఏమండి అమ్మాయి గొంతులో ఉందేంటి? అమ్మాయి కాబట్టి. అమ్మాయా? అమ్మాయి ఎవరు? తను మీ కారులో ఎందుకుంది? వయసు ఒక 50 ఉంటుందా? 50 ఉంటే అమ్మాయి ఎందుకు అవుతుంది? ఆంటీ అవుతుంది. అయితే ఎంగన్నమాట. అవును. అలా కాదు, ఒక్క నిమిషం ఆగండి. థ్యాంక్ యూ సార్. హలో, ఒక్క నిమిషం, నేను పెడతాను. హలో, ఏమండి? ఓకేనా? థ్యాంక్ యూ సార్. దాన్ని ఎవరితోనో కారు ఎక్కించుకొని ముద్దల మీద ముద్దలు పెట్టేస్తున్నాడు అన్నమాట. ఏమండి అక్కడ ఏం జరుగుతోంది? ఏం జరుగుతుంది? ఏమండి నాకేదో డౌట్ గా ఉంది. ఉండండి, నేను వీడియో కాల్ చేస్తాను. నార్మల్ డ్రైవింగ్లో ఉన్నాను, నువ్వు కాల్ కట్ చేయి. హలో హలో హలో. డ్రైవింగ్ అంటే డ్రైవింగ్. కార్ డ్రైవ్ చేస్తున్నాడా లేదా అమ్మాయిని ట్రై చేస్తున్నాడా? నాకు అర్థమవుతుంది. ఆయన్ని శ్రీరామచంద్రుడు అనుకున్నాను. ఇలా అయిపోయాడంటే. ఎప్పుడైనా మాట్లాడితే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటుంటారు. అప్పుడు ఈ మాట నిజమేనన్నమాట. మగాళ్ళు ఈ మధ్య ట్రెండ్ మార్చారు. గర్ల్ ఫ్రెండ్స్ లేరే అంటే ఏ పెళ్ళామో నమ్మట్లేదు. వాళ్ళకెక్కడో చిన్న డౌట్ వస్తుంది. అందుకే ఏ డౌట్ లేకుండా ఉండడం కోసం ఏ మగాడైనా గర్ల్ ఫ్రెండ్తో షికార్కి వెళ్ళాను, గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ, ఇలాంటి డైలాగ్స్ అన్ని వాడుతూ ఉంటే వెంటనే మీ లేడీస్ ఏమంటారు? మీరేంటో మాకు తెలియదా, అయినా మీకు అంత సీన్ లేదులేండి అని వాళ్ళకి వాళ్ళే సరిపెట్టుకుంటారు. అర్థమైపోయింది. ఈయన కూడా స్కీమ్ మార్చాడన్నమాట. ఇంటికి రాని చెప్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.